మీరు దగ్గర సంబంధమా దూరం సంబంధం అని అడుగుతూ ఉంటారు కదా మీ గైనకాలజిస్ట్ కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు. ఈరోజు నేను ఓపీలో ఒక అమ్మాయిని అలాగే అడిగితే పాపం తన అమాయకంగా మేడం మా హస్బెండ్ చాలా దూరం సంబంధం, వాళ్ళ ఇల్లు చాలా దూరం అని చెప్తుంది. యాక్చువల్గా అది కాదు మేము అడిగేది, మీ హస్బెండ్ మీకు క్లోజ్ రిలేటివా అని. మీరు కనుక మీ బ్లడ్ రిలేటివ్స్ని కనుక మ్యారేజ్ చేసుకుంటే కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటాము. సెకండ్ డిగ్రీ కన్సాంగ్యునిటీ అంటే మీరు మీ మావయ్యని, మీ మదర్ వాళ్ళ సొంత బ్రదర్ని పెళ్లి చేసుకుంటే. థర్డ్ డిగ్రీ కన్సాంగ్యునిటీ అంటే మీరు మీ బావని, మీ మేనత్త వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే థర్డ్ డిగ్రీ కన్సాంగ్యునిటీ అంటాము. ఇది ఎందుకు ఇంపార్టెంట్ రిలేషన్ టు ప్రెగ్నెన్సీ మాకంటే ఈ కన్సాంగ్యునస్ మ్యారేజెస్లో జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ, బర్త్ డిఫెక్ట్స్ కానీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, ఇలా జెనెటిక్ డిజార్డర్స్ ఉండడం వల్ల తరచుగా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. అందరూ ఎఫెక్ట్ అవుతారని కాదు, ఇవి ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కొన్ని డిసీజెస్ రెసెసివ్గా ఉంటాయి. లైక్ మీకు రెసెసివ్ జీన్ ఒక కాపీ ఉంటే మీలో ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు. అదే ఈ దగ్గర సంబంధం అప్పుడు షేర్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా, సో మీ హస్బెండ్కి కూడా ఈ రెసెసివ్ జీన్ ఇంకో కాపీ ఉంటే బేబీ ఆ రెండు రెసెసివ్ జీన్ కాపీస్ రెండు వస్తే ఆ డిసీజ్ అనేది బేబీలో ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం మీరు ఈ కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చేసుకుని ఉంటే మీరు మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ పెట్టి ఈ ప్రీ ప్రెగ్నెన్సీ జెనెటిక్ కౌన్సిలింగ్, అవసరమైతే వాళ్ళు అడ్వైస్ చేస్తే జెనెటిక్ టెస్టింగ్, ఎప్పటికప్పుడు టెస్ట్లు అవి చేయించుకోండి.